వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు జనవరి 28. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతోంది. 2:30 యాక్చువల్గా అవుట్ స్టేషన్ వెళ్తున్నాను. పోయిన వీడియోలో నంది హిల్స్ ఆదియోగి వెళ్ళాం కదా, ఆ కస్టమర్లో ఒక అమ్మాయి ఫోన్ చేసింది అనమాట. నేపాలీ అమ్మాయిలతో వెళ్ళాం కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మైసూర్ దాటి కుషాల్ నగర్ దగ్గర నామ్డ్రోలింగ్ మాన్స్ట్రీ గోల్డెన్ టెంపుల్ ఉంది. యాక్చువల్గా డిసెంబర్లో నేను కూర్కి వెళ్ళినప్పుడు కస్టమర్ని తీసుకెళ్ళాను అనమాట ఫస్ట్ ఆ ప్లేస్కి. సో అదే ప్లేస్కి వీళ్ళు వెళ్దాం అంటున్నారు నేపాల్ అమ్మాయిలు. సో అర్లీ మార్నింగ్ 3 o'clock పికప్. ఇక్కడ నుంచి ఇప్పుడు సిఎన్జి కొట్టించుకునేకి వచ్చాను. సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించాను, ట్రిప్ 0 చేశాను. సో ఈ ట్రిప్కి, అవుట్ స్టేషన్ ట్రిప్కి ఆల్రెడీ అమౌంట్ మాట్లాడుకున్నాను. అమౌంట్ లాస్ట్లో ఎంత ఇచ్చారో చూపిస్తాను. సో బెంగళూరు టు గోల్డెన్ టెంపుల్, కుషాల్ నగర్లో ఉన్న గోల్డెन टेंपल की लेट्स गो एंड मेक सम मनी. रेडी हो रहे थे हम. हमारा कस्टमर्स आ गया है. अभी कहाँ चल रहा है आप? अभी हम लोग जा रहे हैं मैसूर नहीं, कुशाल नगर नामस्ट्रोलिंग, क्या बोलते हैं उसको, नामड्रोलिंग मॉन्स्ट्री गोल्डन टेंपल नियर कुशाल नगर नियर कूर्ग. Yes. Distance is 237 kilometers. We are starting at 3:20 a.m. on January 28th. Yeah. Let's start the ride. Okay. సో 3:30కి స్టార్ట్ చేస్తే ఇక్కడికి 7:50కి వచ్చాము. 7:50 అంటే 4.5 hours పట్టింది. దాంట్లో ½ an hour బ్రేక్. సో అర్లీగా వచ్చాం కదా, రెస్ట్ రూమ్ యూస్ చేసుకొని గోల్డెన్ టెంపుల్ లోపల పోయి చూపిస్తాను. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. లెట్స్ గో ఇన్సైడ్. సో లోపల ఇలా ఉంటుంది, మొత్తం ఇల్లులాగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, కెఫే ఉంది, నేమింగ్ కెఫే. ఇక్కడ చాలా షాప్సే ఉన్నాయి. అది ఎంట్రన్స్ అనుకుంటా గోల్డెన్ టెంపుల్కి. ఇక్కడ డొనేషన్ ఆఫీసు, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ టెంపుల్ షూ స్టాండ్ ఉందంట, టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది. నో వీడియో, కీప్ సైలెన్స్. వెల్కమ్ టు గోల్డెన్ టెంపుల్, టిబెటియన్ స్టైల్. ఇది ఓపెన్ చేయడానికి 9 o'clock అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇంకా 8-10 అవుతుంది. అన్ని హౌసెసే. వావ్, సూపర్ ఉంది కదా. హిస్ హోలీనెస్ పినోర్ రింపోచి అతను ఎవరో స్థాపించుంటున్నాడు. ఇది సూపర్. మొత్తం టిబెటియన్ కల్చర్ మొత్తం ఇక్కడ చూడొచ్చు అనమాట. అసలు డ్రాగన్స్, అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టారు పైన, వాటర్ క్యాన్స్. ఓ లెఫ్ట్ సైడ్లో కూడా ఇది ఉంది టెంపుల్, అది ఓపెన్లో ఉంది. గంట కొట్టచ్చా, కొడితే ఎలా మోగుతుంది చూద్దాం. ఓకే, చక్కది. ఓ కొట్టేకి లేకుండా మొత్తం తాళ్ళేసి బిగించేశారు. పద్మా సంభవ బుద్ధిస్ట్ విహార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంది, అక్కడ నో ఎంట్రీ. అటు సైడ్ నుంచి వెళ్ళచ్చు. ఫస్ట్ ఇది చూద్దాము. సో
బుద్ధ శివ ఆశ్రమం దగ్గర లోపలికి వస్తాము. వావ్, భలే ఉంది, సూపర్ కదా. 3 విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో బుద్ధుడు, లెఫ్ట్ రైట్ ఎవరో మనకు ఐడియా లేదు. పైన చూడండి ఎట్లా ఉందో, సూపర్. ఇంకెక్కడి నుంచి అడ్మిషన్ లేదు. నామ్డ్రోలింగ్ మాన్స్ట్రీ. బాబా, ఆ డ్రాగన్స్ చూడండి, సూపర్, బాగుంది కదా. సో ఇక్కడ హిస్టరీ రాశారు. బుద్ధ సఖ్యముని, ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధ సఖ్యముని వాజ్ born to King Suddhodana and Queen Mayadevi at Lumbini in present-day Nepal 2547 years ago. ఇదన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. ఇది కన్నడలో రాశారు, కన్నడలో కూడా చదువుకోవచ్చు. ఇంకా బుద్ధ అమిత్య ఇదనమాట మ్యాటరు. బాగుంది, సూపర్. అక్కడ చూసుకొని బయటకు వచ్చినాక ఇదంతా గార్డెన్. ఇక్కడ వాటర్ పాండ్ ఉంది, మొత్తం గార్డెను. వీళ్ళ వీళ్ళు ఎంతోమంది ఉన్నారు అనమాట. 3000 మాంగ్స్ ఏమో ఉన్నారు. వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఎగ్జాక్ట్గా ఉన్నారనేది. సో ఇంకా మొత్తం గార్డెన్ చూడడానికి ఇట్లా తిరగాలి, చూద్దాం. దీని పక్కనే ఇంకొక టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ పూజలు చేస్తున్నారు, అలో చేస్తారో లేదు చూద్దాం. అలో లేదంట. పెద్దది ఫస్ట్ చూపించే కదా, అది ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. లోపలిపై చూద్దాము, అలో చేస్తారో లేదో. డొనేషన్ బాక్స్ పెట్టారంటే అలో చేస్తారని అర్థం. ఇట్ సైడ్ నుంచి లేదు, ఆథరైజ్ పర్సనల్స్ ఓన్లీ, నో అడ్మిషన్. వాళ్ళకి ఏదో చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి చదువుకుంటున్నట్టున్నారు. అన్ని విగ్రహాలు ఉన్నాయి అంతే, బుద్ధుడు వాళ్ళ శిష్యుల విగ్రహాలు. వీళ్ళు బాగా చదువుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా రైట్ సైడ్లో ఇంకో చిన్న గుడి ఉంది. మనము టైంకి ముందే వచ్చినాం కదా, 9 లోపల వచ్చినాం కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో పూజలు చేసుకుంటా ఉన్నారు. ఇది యాక్టివిటీ ఏం లేదు. ఇక్కడ కూడా అంతే, పూజ చేస్తున్నట్టున్నారు. ఇది వచ్చేసి రెప్లికా ఆఫ్ పల్యూల్ మాన్స్ట్రీ అంట. చూద్దాం అటు సైడ్ నుంచి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. పల్యూల్ మాన్స్ట్రీ ఇంకోటి ఉందేమో. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పల్యూల్ మాన్స్ట్రీ ఇన్ టిబెట్. ఓకే, టిబెట్లో ఉన్న మాన్స్ట్రీకి ఇది రెప్లికా అంట. వా, ఇది పెద్ద సైజులో చూస్తే ఎలా ఉంటుందో. అన్ని హౌసెస్ పైన మాన్స్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి.
అమేజింగ్. ఇది మెట్లు అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి అక్కడ పోయి మరి ఇట్లా పైకి వెళ్ళి మొత్తం రౌండ్ వేసుకొని పోవాలా. ఇది టిబెట్లో ఉన్న మాన్స్ట్రీ రెప్లికా. నైస్. ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. వాళ్ళు లోపల పోయి పూజ చేసుకొని లోపలంతా తిరిగి బయటికి రావడానికి 11:15 అయింది. 11:15 అప్పుడు బయలుదేరి వచ్చి మధ్యలో బాగా భోంచేసాను మంచి రెస్టారెంట్లో. మటన్ బిర్యానీ తిన్నాను, వాళ్ళు తిన్నారు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి వచ్చాము ఇప్పుడు. సో మైసూర్ ప్యాలెస్ వాళ్ళు లోపల వెళ్ళారు. నేను రెస్ట్ తీసుకుంటున్నా అనుకుంటున్నా, కానీ లోపలంతా ఉక్కపోస్తుంది. కార్ ఆన్ చేసుకుంటే సిఎన్జి ఇంత ఖర్చు అయిపోతుంది. సో అలాగే జస్ట్ పడుకుందాం ట్రై చేస్తున్నా, నిద్ర పడట్లేదు. సో జస్ట్ అలా కళ్ళు మూసుకొని పడుకోన్నాను. సో బ్యాక్ టు బెంగళూరు. ఇప్పుడు 3:11 అవుతుంది. వాళ్ళు ఎంతసేపు ఒకసారి చూసి ఇక్కడ నుంచి మళ్ళీ 3 hours బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే లోపల నుంచి వెళ్ళిపోయి వాళ్ళని డ్రాప్ చేసి ఎక్కడ హొసూర్ రోడ్డు. సో మా ఇంటికి దగ్గరే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత పే చేశారు, టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అయినాయి, ఎంతసేపు పడింది, మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. ये चार्ज स्टॉप करूँगा, देख लीजिए. थोड़ा जल्दी आना. नहीं जाएगा. हाँ देखने के लिए यही चाहिए. अंदर नहीं नहीं हेलो नहीं. मेरा फोन में निकाल दोगे क्या? अभी यही मैं शेयर करके देखो. चर्ची तो है, क्या करना है? ये सेंट फिल्मोरा चलो फोन चर्च है. कितने फिल्म में बैठे? ओपन है आज. नहीं जा सकते हैं फिर. नहीं चर्च है. हाँ సో ఆఖరికి 7:34కి కస్టమర్స్ని అయితే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా ఉన్నాను. టోటల్గా సిఎన్జి ఎంత అర్నింగ్ చేశానంటే చెప్తాను. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 495 కిలోమీటర్స్. 495 కిలోమీటర్స్ తిరిగితే 16 hours పైనే పడింది మనకి ఈరోజు. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి తర్వాత మైసూర్కి వెళ్ళి క్యాథడ్రల్ చూపించి క్యాథడ్రల్ చర్చ్ తిరిగి వచ్చే లోపల 495 కిలోమీటర్స్ కస్టమర్స్ ఇంటి దగ్గరికి. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు మా ఇంటికి, అంటే 505 కిలోమీటర్స్. 505 కిలోమీటర్స్ తిరిగాము, 16 hours వర్క్ చేసాము. సిఎన్జి నాకు ఎంత ఖర్చు అయిందంటే టోటల్గా 17.5 కిలోమీటర్స్, 17.5 kgs సిఎన్జి అయితే ఖర్చు అయింది. అంటే మైలేజ్ దాదాపుగా 27 వచ్చినట్టు, 27 మైలేజ్ వచ్చింది సిఎన్జితో. పెట్రోలు నా బండి పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది, సిఎన్జికి కన్వర్ట్ అయ్యి తిప్పుతూ ఉంటాం అన్నమాట. సో టోటల్గా ఖర్చు ఎంత వచ్చిందంటే 17.5 ఇంటూ 88 అంటే 17.5 kgs ఇంటూ 88, 1540 రూపీస్ సిఎన్జికి పోయింది. ప్లస్ 750 రూపీస్ టోల్కి పోయింది అనమాట. టోటల్గా 2290 రూపీస్ టోల్ ప్లస్ సిఎన్జికి పోతే నా ఖర్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రమే నేను చేశాను. వాళ్ళ లోపల పూజ చేసుకుంటే బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, అట్లా మురుకులు తీసుకున్నాను రాత్రిపూట నిద్ర రాకూడదని. నా ఖర్చు ఒక 300 వేసుకోండి, అటు ఇటు కాకుండా 2290 ప్లస్ 300 ఎంత, 2590. ఆ 90 పక్కన తీసేస్తే 2500 నా ఖర్చు అనుకుంటే కస్టమర్ పే చేసింది 9800 రూపీస్. ఫస్ట్ 9500 మాట్లాడుకున్నాను గోల్డెన్ టెంపుల్ పోయి వెనక్కి రావడానికి మాత్రమే. కానీ వాళ్ళు మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలంటే ఏం చెప్పాను,
ఎక్సెల్ రైడ్ కదా, ఇప్పుడు జనాలు ఎక్కువ ఎక్కినారు. ఎక్సెల్ రైడ్ ఇది. సో పర్ కిలోమీటర్ ఎక్స్ట్రా కిలోమీటర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు. సో ఒక 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయింది. మైసూర్ ప్యాలెస్ దగ్గర పోయి తర్వాత చర్చ్, క్యాథడ్రల్ చర్చ్ పోయి రావడానికి, అలాగే ఇక్కడ వండర్లా దగ్గర ఫిష్ ఫ్రై బాగుంటుందని చెప్పేసి అక్కడ సర్వీస్ రోడ్లో తీసుకెళ్ళారు. మైసూర్ ఎక్స్ప్రెస్ వే లాస్ట్ టోల్ అయితే కట్టకున్నట్లునే నాకు 750 రూపీస్ టోల్ ఛార్జెస్ పడ్డాయి. సో అక్కడ కూడా కొంచెం డీవియేషన్ వచ్చింది. ఒక టోటల్గా 15 కిలోమీటర్స్ ఎక్కువైంది కాబట్టి 300 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో టోటల్గా కస్టమర్ పే చేసింది 9,800. దాంట్లో మనకు ఖర్చు అయింది 2,500. సో 9,800 మైనస్ ఏం రూట్లు రావాలి, 9,800 మైనస్ 2,500 తీసేస్తే మనకు నెట్ ప్రాఫిట్ 7,300. అది 505 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 16 అవర్స్ అవుట్ స్టేషన్ వెళ్ళేసి వస్తే ఖర్చులన్నీ పోగా మనకు మిగిలింది 7,300 రూపీస్. సో లాస్ట్లో కస్టమర్లతో మాట్లాడదాం, ఇంటరాక్ట్ చేద్దాం అనుకున్నాను. ఓపిక నశించిపోయింది అనమాట. వచ్చేటప్పుడు ట్రాఫిక్, ఆ సర్వీస్ రోడ్ నుంచి వచ్చాను కదా, టోల్ కాకుండా పక్క నుంచి వచ్చాను, అక్కడ ట్రాఫిక్ ఉంది. తర్వాత ఇక్కడ నైస్ రోడ్ దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు కూడా అర్ధ గంట ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోయినా. దానికోసం కస్టమర్స్తో ఇంటరాక్షన్ చేసే ఓపిక నశించిపోయి కార్ ఆపి కాఫీ తాగి ఇంటికి బయలుదేరిపోతూ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ అవుట్ స్టేషన్ ట్రిప్. పొద్దున 3:20కి కస్టమర్ని ఎక్కించుకున్నా, అంటే 2:30కి ఇంటి నుంచి బయలుదేరి మరి ఇప్పుడు 8:30కి ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇన్ని అవర్స్ కష్టపడితే అవుట్ స్టేషన్ వెళ్తే, అది కూడా ఎక్సెల్ 7 మంది కస్టమర్లు కాబట్టి ఎక్సెల్ ప్రైస్ ఊబర్లో చూసి నేను, వాళ్ళు కస్టమర్లు అడిగినారనమాట. అడిగినప్పుడు ఊబర్లో చూసి, ఊబర్లో ఎంత చూపించిందంటే ఈ 16 అవర్స్కి 16 అవర్స్ కాదు, ఒక 13 అవర్స్కి 14 అవర్స్కి చెక్ చేశాను. డిస్టెన్స్ వచ్చేసి 480 కిలోమీటర్స్ ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి రిటర్న్ రౌండ్ ట్రిప్. అది ఏం చూపించింది, 9,200 అండ్ చేంజ్ ఏమో చూపించింది, ప్లస్ పార్కింగ్ టోల్ ఛార్జెస్ ఎక్స్ట్రా. కస్టమర్కి నేనేం చెప్పానంటే, పార్కింగ్ నేనే చూసుకుంటాను, టోల్ ఛార్జెస్ నేనే కట్టుకుంటాను, మీరు 9,500 ఇవ్వండి, ఒకవేళ ఎక్స్ట్రా కిలోమీటర్స్ అయితే పర్ కిలోమీటర్ 20 రూపీస్ అని చెప్పాను. సో ఆ లెక్కకి మనకు కస్టమర్ 9,800 పే చేశారు. మధ్యాహ్నం భోజనం పెట్టారు, మంచి మటన్ బిర్యానీ, అంటే తలసరి కేరళ స్టైల్ మటన్ బిర్యానీ తిన్నాను. అక్కడ హైదరాబాద్ లేదంటే భోజనం వాళ్ళే పెట్టారు మధ్యాహ్నం. పొద్దున ఒకటి నేను తిన్నాను. అర్లీ మార్నింగ్ పోయి ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నాను. అంత ఈజీ ఏం కాదు, బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ కొత్త ప్లేసెస్ చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదొక నాకు ఎలాగో ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి ఇప్పుడు ఫుల్ టైమ్గా క్యాబ్ ట్యాక్సీనే చేస్తున్నాను. ఇంకా జాబ్ ఏది సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అవుట్ స్టేషన్ ట్రిప్ పడితే పండగే, ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది. తర్వాత కొంచెం అర్నింగ్ కూడా, ఎక్సెల్ అయితే ఎక్కువ వస్తుంది, అదే సెడానో హ్యాచ్ బ్యాక్ అయితే ఇంకా చాలా తక్కువ వచ్చేది. ఎక్సెల్ ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి ఎక్సెల్ ప్రైస్ చూసి చెప్పాను కాబట్టి కొంచెం సేవ్ చేసుకోగలిగాను అనమాట ఈరోజు. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.